తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నీ ప్రేమకై ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి రేణుకా జలదంకి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథల్లోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అయ్యో, ఏమైందిరా చెప్పవు? ఎవరైనా ఏమైనా అన్నారా? అమ్మా చైతన్య పొట్టకు తల ఆనించే తల అడ్డంగా ఊపింది కాదన్నట్లుగా. నాన్నేమైనా అన్నారా? మరి ఎవరేమన్నారు? చైతన్య మదిలో ఫ్లాష్ వెలిగినట్లుగా శరణ్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నేనేమైనా అన్నానా? ఈసారి మృదుల మౌనమే చైతన్యకు సమాధానంగా నిలిచింది. నేనేమన్నాను? అతి చనువు తీసుకున్నాననా? ఇష్టం లేదని చెప్పాలి కానీ ఏడుస్తారా? ఎందుకో ఈ మాటలు అడుగుతున్నప్పుడు చైతన్య గొంతు భారమైంది. గబుక్కున అంది మృదుల. అది కాదా? మరేంటి? చైతన్యకు నీరసం ఆవహించింది. మీరు? నేను? నన్ను? చెప్పు, నిన్ను ఏమన్నాను? బంగారం అన్నారు. మృదుల ఏడుపు ఉధృతమైంది. విషయం అర్థమైన చైతన్యకు ఏడుపు ఒక్కటే తరువాయి. చుట్టూ ఉన్న పరిసరాలు మసకగా కనిపిస్తుంటే అర్థమైంది తన కళ్ళు కూడా నీటితో నిండాయని. శృతిని మర్చిపోమ్మని చెప్పను, కానీ శృతికి నాకు తేడాను గుర్తిస్తే చాలు. బొంగురు పోయిన గొంతుతో చెప్పలేక చెప్తున్న మృదుల మాటలు చైతన్య మనసును మెలిపెట్టినట్లు అనిపించింది. ఎంత పనిచేశాను? తను మృదులకు దగ్గరయ్యేందుకు కల్పించిన పాత్ర మృదుల మనసును ఇంత గజిబిజి చేస్తుందనుకోలేదు. పిచ్చి పిల్ల ఏదో ఆవేశంలో అందే కానీ ఎందరినీ ప్రేమించినా పర్లేదు, తనను కూడా ప్రేమిస్తే చాలని. అలా ఏ స్త్రీ అయినా ఉండగలదా? పెళ్ళైనా తను ముద్దుగా బుజ్జి అనో బంగారం అనో పిలవగలడా? పొరపాటున పిలిచినా తనకు శృతే గుర్తుకు వస్తుందేమో. ఎందుకిలా చేశాను? ఆలోచనలతో చైతన్య తల బద్దలవుతుందేమో అనిపిస్తోంది. నెమ్మదిగా తన నడుము చుట్టూ బిగించి ఉన్న మృదుల చేతులను విడదీశాడు. వెళ్ళి మంచం మీద కూర్చోడానికి కూడా శక్తి లేనట్లు బోర్లా పడుకున్నాడు. తన కన్నీళ్లు మృదుల కళ్ళల్లో పడకుండా దాచేందుకు. చైతన్య తన చుట్టూ ఉన్న మృదుల చేతులను వదిలించుకోగానే మృదుల కాస్త స్పృహలోకి వచ్చినట్లయింది. పక్కకు తిరిగి చూసేసరికి పడుకుని ఉన్న చైతన్య కనిపించాడు. ఒక్క క్షణం తన బాధ స్థానంలో చైతన్య గురించి ఆవేదన మనసును ఆక్రమించింది. తనకే తెలియకుండా తనను బంగారం అని సంబోధించాడేమో. అయినా అంత త్వరగా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం సాధ్యమా? ప్రేమించిన అమ్మాయి కోసం అంత కష్టమైన షరతును ఎదుర్కోవడంలోనే చైతన్యకు ఆ అమ్మాయి పట్ల గల అంతులేని ప్రేమ అవగతమవుతోంది. అలాంటి చైతన్యను అంత త్వరగా తనను మర్చిపోమ్మని చెప్పడం న్యాయమా? కానీ తను కూడా బాధపడిందని చైతన్యకు తెలియచేయాలని మాత్రం అనుకోలేదు. చైతన్య గుర్తించేట్లుగా బాధపడడం తన తప్పు. అనవసరంగా శృతిని గుర్తు చేసి తనను మరింత బాధకు గురి చేసినదయిందా? చైతన్య ఆలోచనలతో మృదుల మనసు మరింత ఆవేదనకు గురవుతోంది. కుర్చీలో నుంచి లేచి మంచం మీద కూర్చుని పడుకొని ఉన్న చైతన్య భుజం మీద చెయ్యి వేసింది. చైతన్యలో చిన్న కదలిక. ముఖాన్ని మృదుల వైపుకు పక్కకు తిప్పి పడుకున్నాడు. కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నప్పటికీ చైతన్య ముఖంలోని ఆవేదన మృదుల గుండెను చేరుతోంది. నుదుటి మీదకు చిందరవందరగా చేరిన జుట్టును ఆప్యాయంగా చేతితో సవరిస్తూ చైతన్య పిలిచింది. చైతన్య వింటున్నాడనేందుకు సూచనగా మూసి ఉన్న కన్రెప్పల కదలిక చెబుతోంది. సారీ, నేను ఇలా మాట్లాడి ఉండకూడదు. మృదుల మాట్లాడుతూనే ఉంది. చైతన్య వెళ్ళకిలా తిరిగి పడుకుంటూ కళ్ళు తెరిచి మృదుల వైపు చూసి పెదవుల మీద మాట్లాడవద్దన్నట్లుగా తన చెయ్యి అడ్డుపెట్టాడు. చైతన్య ముఖంలో పట్టలేని ఆవేదన. అది చూసిన మృదుల కళ్ళు మరలా వర్షించడానికి సిద్ధమయ్యాయి. చైతన్యకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. లేచి మంచం దిగి వచ్చాడు. మృదుల ముందు మోకాళ్ల మీద మోకరెళ్ళి మృదుల ఒడిలో తల దాచుకున్నాడు. నన్ను క్షమించగలవా? ఈ 2 మాటలకే చైతన్య ఎంతో కష్టపడవలసి వచ్చింది. అయ్యో, అంత పెద్ద మాటలు వద్దు. ఇక ముందెప్పుడు నేనిలా మాట్లాడను, సరేనా? లేవండి ప్లీజ్. మృదుల ఏడుపును ఆపుకుంటోంది. చైతన్యకు అర్థమవుతోంది తను పడుతోన్న బాధకు. తనే బాధ్యుడన్న విషయం అర్థం కాని మృదుల తనే కారణమని బాధపడుతోందన్న విషయం. తను నిజం చెప్తేనే
ఈ ఆవేదనకు ముగింపు అన్న విషయం కూడా అవగతమవుతోంది. కానీ నిజం తెలియడం మరో ఆవేదనకు ప్రారంభమైతే ఏం చేయడం? జీవితాంతం ఆ ఆవేదనను భరించే శక్తి తనకుందా? మృదులకు మాత్రం చైతన్యను ఆ బాధలో నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ఒక్కటే మార్గం తోచింది. చైతన్య ప్రేమగా పిలుస్తూ చైతన్య ముఖాన్ని చేతిలోనికి తీసుకుని నుదుటి మీద చుమ్మించింది. చైతన్య చటుక్కున కళ్ళు తెరిచాడు. అంతవరకు మోయలేని భారం అనిపించిన ఆవేదన మటుమాయమైంది. సంతోషంగా మెరుస్తున్న కళ్ళతో మృదుల వైపు చూడగానే, మృదుల, కరెక్టే కదూ, మిమ్మల్ని మామూలు మనిషిని చేయాలంటే ఇదే మార్గం అంది సిగ్గును దాచేందుకు ప్రయత్నిస్తూ. కరెక్టే, కానీ ముద్దు ఇచ్చిన ప్లేసే సరైంది కాదు అన్నాడు చైతన్య మోకాళ్ళ మీద కూర్చున్నవాడు లేచి నిల్చుంటూ. అంటే ఈ గది సరైనది కాదంటారా? మృదుల మెల్లగా అడిగింది. ఊహూ, ముద్దివ్వడానికి నుదురు సరైన ప్లేస్ కాదని అంటూ మృదుల వైపు చూసి, ఇప్పటికి సర్దుకుపోతాను అన్నాడు ఏదో త్యాగం చేస్తున్నట్లుగా. వాతావరణం ఇంత త్వరగా తేలికపడినందుకు ఇద్దరూ మనసులో హమ్మయ్యా అనుకున్నారు. ఎర్రగా మంకెన పువ్వుల్లా ఉన్న మృదుల కళ్ళను చూస్తూ, రెండవసారి నిన్ను ఏడిపించడం అన్నాడు ఒకంత బాధగా. చా, అదేం లేదు, నాదే తప్పు, ఇక ముందెప్పుడూ ఇలా జరగదు మృదుల చైతన్య వైపు ప్రేమగా చూస్తూ మన్నింపు స్వరంతో అంది. చైతన్యకు మరలా కంటిలోన నలకపడినట్లయింది. తెల్లవాల్చుకున్నాడు తప్పు చేసినట్లుగా. ముఖం కడుక్కొని వస్తాను అంటూ వెళ్ళింది. ఫోన్ చూశాడు. సరైన నుంచి మెసేజెస్ మృదుల ఎలా ఉందని, బాగుందని, కంగారు పడవద్దని, షాపింగ్కు వెళ్తున్నామని, లంచ్ బయటే చేస్తామని, వీలైతే ఆఫీస్లో పని ఒత్తిడి లేకపోతే వచ్చి జాయిన్ అవ్వమని రిప్లై ఇచ్చాడు. మృదుల వచ్చి తయారవుతుంటే తను కూడా వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చాడు. బాత్రూమ్ నుంచి బయటకు వస్తుంటే మృదుల ఎదురు వచ్చి టవల్ అందించింది. అమ్మ కూడా ఇలాగే అందిస్తుంది. ఇవ్వలేదనుకో ఇలా తన పవిట చెంగు తీసుకుని తుడుచుకుంటాను, అందుకే భయం తనకు అంటూ మృదుల ఓణితో ముఖం తుడుచుకుంటుంటే మృదుల ఓణికి ఉన్న పిన్ను వల్ల ఎక్కడ ఓణి చిరుగుతుందేమోనని చైతన్యకు దగ్గరకు జరిగి, మరి నేను టవల్ ఇచ్చానుగా అంది అమాయకంగా. ఇచ్చావులే, కానీ అక్కడ అమ్మ, ఇక్కడ నువ్వు, ప్రవర్తనలో తేడా ఉంటుందిగా. అంటే అంటే అక్కడ టవల్ ఇవ్వకపోతే అలా చేస్తానన్నమాట. ఇక్కడ టవల్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎలా అనుకుంటే అలా ప్రవర్తిస్తానన్నమాట. మృదుల ముఖంలో చిరు సిగ్గు మొగ్గలేసింది. చైతన్య ఇద్దరి బట్టలకు తనే బిల్లు కడుతుంటే మృదుల, నాన్న మీ బట్టల బిల్లు నన్ను ఇవ్వమన్నారు, నేను కట్టేస్తాను అంది. ఎందుకలా? ఏమో, పెళ్ళికొడుకు బట్టలు మేము తీసివ్వాలట. చైతన్య షాప్ అంతా కలే చూశాడు వెతుకుతున్నట్లుగా. అబ్బా, మిమ్మల్ని నేనంటోంది మృదుల ముద్దుగా విసుక్కుంది. చైతన్య పెద్దగా నవ్వాడు. 32 ఉన్నాయిలేండి అంది ఇంకా ముద్దుగా విసుక్కుంటూ. మరి నీకో అంటూ గడ్డం పట్టుకొని ఆ అన్నాడు నోరు తెరవమంటూ. బిల్ కౌంటర్లో ఉన్న అమ్మాయి కూడా ఆలస్యం అవుతున్నందుకు ఎలాంటి విసుగు చెందకుండా ముచ్చటైన జంట కేసి చూస్తూ నవ్వులు చిందిస్తోంది. అరే చైతన్య, వాట్ ఏ సర్ప్రైజ్! వెనక నుంచి భుజం మీద గట్టిగా చర్చడంతో సుపరిచితమైన కంఠస్వరానికి వెనుకకు తిరిగి చూశాడు. చైతన్యతో పాటుగా మృదుల కూడా. చేతిలో బట్టల ప్యాకెట్లతో వాసు, విజయ్ ముఖమంతా కళ్ళు చేసుకొని చైతన్యను, మృదులను నోరు తెరుచుకొని చూస్తున్నారు. చైతన్య, ఏమైపోయావురా? ఫోన్ చేయవు, మేం చేస్తే లిఫ్ట్ చేయవు విజయ్ అంటుంటే, అవును ఈ అమ్మాయి. వాసు మృదుల వైపు చూస్తూ దీర్ఘం తీశాడు. చైతన్య బిల్లు కట్టేసి, రండి ముందు, మేము బయట మీకోసం ఎదురు చూస్తుంటాం అంటూ వారి వైపు ఆశ్చర్యంగా చూస్తున్న మృదులను చేయి పట్టుకుని, వెళదాం పదా అంటూ చకచకా ముందుకు ఒక విధంగా బలవంతంగా తీసుకువచ్చినట్లే తీసుకువస్తుంటే వెనుక వాసు, విజయ్ ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. వాళ్ళు మీకు తెలుసా? మృదుల నడుస్తూనే చైతన్యను చూస్తూ అంది. బీటెక్లో క్లాస్మేట్సు. ఏం, నీకు తెలుసా? చైతన్య భయంగానే అడిగాడు. హా, నా ఫ్రెండు సునీత పెళ్లిలో కలిశారు. మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చూశారుగా, ఆ సునీత పెళ్లిలోనే. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అట. అంతా ఓ పెద్ద నస గ్యాంగు. ఓ మహిళకు ప్రమాదం జరిగి వాళ్ళను హెల్ప్ అడిగితే చదువుకున్న వారే ఉండి కూడా ససేమిరా అన్నారు. ఇప్పుడు కనిపించిన వీరిద్దరూ అయితే అసలు ఎంత తలతిక్కగా వ్యవహరించారో. సునీత భర్త పేరు వినయేనా?
అడిగాడు చైతన్య. అవును. ఓహ్, వినయ్ నా ఫ్రెండే. నేను రావాల్సింది ఆ పెళ్ళికి, రాలేకపోయాను. రాకపోవడమే మంచిదైంది, లేకపోతే మిమ్మల్ని కూడా ఆ బ్యాచ్లోనే జమ కట్టేదాన్ని అంటూనే వారి కోసం వెయిట్ చేస్తామన్నారుగా. చైతన్య బైకు స్టార్ట్ చేస్తుంటే గుర్తు చేసింది మృదుల. అలాంటి వారిని కలవకపోవడమే మంచిది, పదా. క్లాస్మేట్స్ అంటున్నారు, మన పెళ్ళికి పిలవరు? నువ్వు వారి గురించి ఇంత చెప్పాక కూడా పిలుస్తానా చెప్పు? అదేం లేదులేండి, పిలవండి. పెళ్ళికి పిలిచేందుకేమిటి? సరే కానీ నేను నిన్ను నువ్వు అంటున్నాగా, నువ్వు కూడా ఈ అండీలు బండీలు వదిలివేయకూడదు. నాకు ఇబ్బందిగా ఉంది మృదుల మాట మారుస్తూ అన్నాడు చైతన్య. పిలుస్తాను, ఒక్కసారిగా మారాలంటే మారలేను. మృదులను హాస్టల్ దగ్గర వదిలేసి గదికి వచ్చి వాసుకు ఫోన్ చేశాడు. ఫోన్ తీయడంతోనే వాయించేశాడు వాసు. ఆ అమ్మాయితో ఎలా పరిచయం? చెయ్యి పట్టుకొని వెళ్లే చనువెలా వచ్చింది అంటూ. తెలిసిన వారి ద్వారా పెళ్లి సంబంధం వచ్చినట్లు, తీరా వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి ఈ అమ్మాయని. సరే, ఎవరినో ఒకరిని చేసుకోవాలి కదా, అదేదో ఈ అమ్మాయిని ఎందుకు చేసుకోకూడదని ఒప్పేసుకున్నట్లుగా చెప్పాడు చైతన్య. సరే, చేసుకుంటే చేసుకున్నావు కానీ కాస్త మొదటి నుంచి అదుపులో పెట్టుకో, లేకపోతే దేశసేవ అంటూ చేతికి చిక్కదు. పిల్లలెందుకు, ఎంచక్క అనాథాశ్రమం నుంచి తెచ్చుకొని పెంచుకుందామని అయినా అనగలదు. జాగ్రత్త. వాసు మాట్లాడుతుంటే వంటికి కారం పూసుకున్నట్లు అనిపించింది చైతన్యకు. ప్రక్కన విజయ్ ఆపమ్మని వారించటం కూడా తెలుస్తుంటే చైతన్య, సరే మీరేం మరీ కష్టపడి అంత దూరం పెళ్లికి రానవసరం లేదు, మెయిల్కి గ్రీటింగ్స్ పంపించండి చాలు అని పెట్టేశాడు. మంచం మీద ఆలోచిస్తూ పడుకున్న చైతన్యకు చాలాసేపు నిద్ర పట్టలేదు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చేందుకు మరో అబద్ధం చెప్పవలసి రావడం ఎందుకో మనసంతా బాధగా అనిపించింది. ఓ 4 రోజులు షాపింగులకు, జాకెట్ డిజైనర్స్ దగ్గరకు ఒకటే తిరిగి తిరిగి అలసిపోయారు చైతన్య, మృదులతో పాటు శరణ్య కూడా. పెళ్లికి ఓ 4 రోజుల ముందే బయలుదేరారు చైతన్య, మృదుల. శరణ్యకు ఇద్దరూ కలిసి మరీ చెప్పారు పెళ్లికి తప్పకుండా రమ్మని. ట్రైన్ ఎక్కేటప్పుడు బామ్మగారు కనిపిస్తారేమోనని చూసింది మృదుల. లేకపోవడంతో కాస్త నిరుత్సాహానికి గురైంది. రాజమండ్రికి వచ్చిన తర్వాత క్షణం విశ్రాంతి లేదు చైతన్యకు. ముమ్మరంగా పెళ్లి పనులలో బిజీ అయిపోయాడు. సుజాత చైతన్యం చూడగానే అడిగిన మొదటి ప్రశ్న, మృదులకు నిజం చెప్పావా అని. చైతన్య లేదని చెప్పగానే సుజాతకు కొద్దిగా కోపం వచ్చింది. నిజం చెప్పరా? ఏమనుకుంటున్నావు నువ్వు? పెళ్ళయ్యాక చెప్పాలనుకుంటున్నావా? అంతకంటే నీచమైన పని ఇంకొకటి ఉంటుందా? పెళ్ళి అనే బంధంలోంచి స్త్రీ బయటపడలేదు కాబట్టి చచ్చినట్లు నీతో కాపురం చేయడం, అది నిజంగా నీకు ఆత్మసంతృప్తినిస్తుందా? నాకు ఆ అమ్మాయి కంటే నీ మనస్తత్వమే ఎక్కువ తెలుసు నాన్న. తను విధి లేక నీతో సహజీవనం చేస్తోంది అన్న విషయం నీకు తెలిసిన మరుక్షణం నువ్వు సంతోషంగా ఉండలేవు. అసలు ఎందుకు చెప్పడం లేదు నువ్వు? చైతన్య కాసేపు మౌనం వహించిన తర్వాత నోరు విప్పాడు. అమ్మా, మృదులతో పరిచయం కోసం, తనతో స్నేహం కోసం అబద్ధం చెప్పిన మాట నిజమే. కానీ నేను అనుకున్నది వేరు. కేవలం తనతో మాట కలిపేందుకు మాత్రమే నా అబద్ధం ఉపయోగపడుతుంది అనుకున్నాను. కానీ కేవలం అదే కారణంగా నాతో స్నేహం పెంచుకుంటుందని అనుకోలేదు. మృదుల కనిపించకుండా పోయినప్పుడు శరణ్య చెప్పిన మాటలను బట్టి నాకు తెలిసింది ఏమిటంటే, ఈ కారణమే లేకపోతే మృదుల నాకు దగ్గర అయ్యేదే కాదు. నిజం చెప్పడం మాత్రం తప్పనిసరి అన్న విషయం అవగతమవుతోంది. కానీ అందుకు నాకు తగిన ధైర్యం కావాలి. ఈ విషయంలో మరొక వ్యక్తి సహాయం అవసరం అనుకుంటున్నాను. ఎవరా వ్యక్తి? చైతన్య మౌనంగా ఉండిపోయాడు. మరో 2 రోజులలో మనం పెళ్లికి ప్రయాణం అవుతున్నాం. పెళ్లి పీటల మీదకు ఎక్కే ముందు చెప్పాలనుకుంటున్నావా? అప్పుడు తను ఎటూ మరలి వెళ్ళలేదు కదా అనుకుంటున్నావా? అలాంటి ఇరకాటంలో నువ్వు తనను ఉంచి పెళ్లి చేసుకుంటే అది కూడా తప్పే కదా? తెలుసమ్మా, అందుకే అలాంటి ఇరకాటంలో కూడా తనను ఉంచదలుచుకోలేదు. మరేం చేయదలుచుకున్నావు? ఇవాళ మృదుల దగ్గరకు వెళ్తున్నానమ్మా. ఏ కారణంతో వెళ్ళాలో మాత్రం నువ్వు చెప్పు చాలు. ఆ రోజు మంచి రోజని అదే ఊర్లో ఉంటున్న జానకి పెదనాన్న కొడుకు వాళ్ళు మృదులను పెళ్లికూతురును చేస్తున్నారు. ఎరుపు బార్డర్తో ఉన్న గంధపు రంగు పట్టుచీరలో మృదుల పుత్తడి బొమ్మను తలపిస్తున్నది. ముత్తైదువులు వచ్చి అక్షింతలు వేసి కార్యక్రమం అంతా పూర్తయ్యేసరికి మధ్యాహ్నం అయింది.
మృదులను ఇంటి వద్ద వదిలిపెట్టి వచ్చేందుకు కారు సిద్ధం చేస్తున్నారు. మృదుల మేనమామ, పిల్లలు వసుధ, ధీరజ ఇద్దరు అక్కతో నేను వెళ్తానంటూ గొడవ పడుతున్నారు. బీటెక్ చదువుతున్న మృదుల పెద్దమ్మ కూతురు ప్రియాంక మృదుల దగ్గరకు పరుగులు పెడుతూ వచ్చింది. ఏంటా పరుగులు? జాగ్రత్త, కాస్త మందిలింపుగా అంది మృదుల. అక్క మరేమో వగరుస్తూ అంటుంటే ఏంటి కాస్త అనుమానంగా అడిగింది మృదుల. బావ వచ్చాడు చెప్పింది. మృదుల ముఖంలో ఒక్కసారిగా 1000 మతాబుల కాంతి. ఇప్పుడు ఎందుకు? మృదుల ముఖంలో సంతోషం, సిగ్గు పోటీ పడుతున్నాయి. ఏమో, నువ్వు ఇక్కడ పని అయిపోగానే వెంటనే రమ్మంది పిన్ని. మృదుల కారు దిగి ఇంటిలోనికి అడుగు పెడుతుంటే సిగ్గు ముంచుకు వచ్చింది. ఈ వేషధారణలో చైతన్య ముందుకు వెళ్ళడం అంటే చచ్చేంత సిగ్గనిపించింది. తల్లి వరండాలోనే ఎదురు వచ్చి లోపలి వరకు వదిలిపెట్టి వెళ్లేందుకు వచ్చిన మేనమామను, పిల్లలను పలకరిస్తూ ఉంది. మృదుల నెమ్మదిగా లోపలకు అడుగుపెట్టింది. వావ్ మృదులా, ఎంత బాగున్నావు! హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న విష్ణు ఎదురు వస్తూ అన్నాడు. బావా? మృదుల ఆశ్చర్యంతో పాటు నిరుత్సాహానికి కూడా గురైంది. ప్రియాంక బావా అంటే చైతన్య అనుకుంది తను. అయినా చైతన్య ఎల్లుండి పెళ్లి పెట్టుకుని ఇప్పుడెందుకు వస్తాడు? బావా, అత్తయ్య మామయ్య వచ్చారా? అంది కలియ చూస్తూ. లేదు, పెళ్లి రోజుకు వస్తారట అన్నాడు విష్ణు. జానకి కూతురుకు దిష్టి తీసి బట్టలు మార్చుకోమని చెప్పి మీ అత్తగారు నెక్లెస్ మోడల్స్ పంపిస్తున్నారట చైతన్యతో, నీకు ఏది నచ్చుతుందో అని. అయినా వేరే ఎవరితోనైనా పంపించవచ్చుగా, పెళ్లి కొడుకుతో పంపిస్తారా ఎవరైనా అంటూ ఉంది జానకి. చైతన్య అన్న మాట తప్ప మరో మాట వినిపించలేదు మృదులకు. మనసు విహంగమై గాల్లో తేలుతున్నట్లనిపించింది. మృదులా, రెడీనా అంటూ వచ్చాడు విష్ణు. ఎక్కడికి బావా? మామయ్య తోటలో కొద్దిగా మామిడికాయలు, కొబ్బరికాయలు కోయించి పెట్టారట. నన్ను కారు డిక్కీలో పెట్టుకొని తీసుకుని రమ్మన్నారు. నీకు కాస్త రిలీఫ్గా ఉంటుందని రమ్మంటున్నాను. చైతన్య వస్తాడట బావా? మెల్లని స్వరంతో అంది. చైతన్య వచ్చేసరికి సాయంత్రం అవుతుందన్నది అత్తయ్య. మనం ఎటు భోజనం టైంకు 1 గంటకంతా వచ్చేస్తాము. జాగ్రత్త విష్ణు, త్వరగా వచ్చేయండి హెచ్చరించింది జానకి. సుధాకర్కు వ్యవసాయం అంటే పిచ్చి. ఓవైపు జాబ్ చేస్తూనే తండ్రి వ్యవసాయాన్ని వృద్ధి చేశాడు. పెట్టుబడి రాని వ్యాపారమే వ్యవసాయం. అయినప్పటికీ విడిచిపెట్టేవాడు కాదు. తోటను మాత్రం తన అభిరుచులకు అనుగుణంగా తయారు చేసుకున్నాడు. ఓవైపు కొబ్బరి చెట్లు, ఓవైపు మామిడి చెట్లు, జామ చెట్లు, ఓ 5 సెంట్ల భూమిలో సీజన్ల వారీగా పూల చెట్లు. తోట విహారానికి అనుకూలంగా ఉంటుందన్నది నిజం. తోటలో పైవైపుగా ఓ 2 అంకణాలలో ఓ గది అన్ని వసతులతో ఏర్పాటు చేసుకున్నాడు. మృదుల సెలవులలో ప్రతిరోజు తోటలోకి రావాలంటూ గోల పెట్టేది. తన కోసమే ఆ గది కట్టాడు సుధాకర్. తోటలోకి అడుగు పెట్టగానే మృదుల రివ్వున ఎగిరే భ్రమరమే అయింది. అటు ఇటు పరుగులు తీయసాగింది. మృదులా, నువ్వు గదిలో కూర్చో, ఎండలో తిరగకు. 2 రోజులలో పెళ్ళి. నీ గ్లామర్ దెబ్బతింటే నేను సమాధానం చెప్పుకోవాలి అన్నాడు నవ్వుతూ విష్ణు. పో బావా, నువ్వు మరీను అందే కానీ విష్ణు మాటలలోనూ నిజం ఉందనిపించి గదిలోనికి అడుగు తీసింది. గదిలో అడుగు పెడుతూనే కుర్చీలో నుంచి లేచి నిల్చున్న చైతన్యం చూసి ఆశ్చర్యపోయింది. చైతన్య, మీరు ఇక్కడ? తనకు తెలియకుండానే చైతన్య దగ్గరకు ఎలా వెళ్ళిందో, తన చెయ్యి ఎలా పట్టుకుందో తెలియలేదు. కళ్ళ నిండుగా ప్రేమ నింపుకొని చూస్తున్న మృదుల కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయాడు చైతన్య. అమ్మ మీరు వచ్చేసరికి సాయంత్రం అవుతుందని చెప్పింది. లేకపోతే నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు, ఇంట్లోనే ఎదురు చూసేదాన్ని. మృదుల సంజాయిషిగా చెప్తుంటే ఒక్క మాట చెవికెక్కడం లేదు చైతన్యకు. మృదుల కళ్ళల్లో కురిపిస్తున్న ప్రేమ వర్షం చైతన్య నోటిని పెగలనివ్వడం లేదు. నేను విష్ణువుని కలిసి తనని తీసుకువచ్చాను మృదుల. అవునా? ఎందుకు? చైతన్య ముఖంలో మార్పును అప్పుడే గమనిస్తున్న మృదుల అనుమానంగా అడిగింది. చెప్తాను, నువ్వు ముందు కూర్చో అంటూ కుర్చీ చూపించాడు. మృదుల అయోమయంగా చూస్తూ కూర్చుంది. చైతన్య ఓ మూలగా టేబుల్ మీద ఉంచిన డైరీని తీసుకువచ్చి పదిలంగా మృదుల ఒళ్ళో పెట్టాడు. మృదుల చైతన్య వైపు అయోమయంగా చూస్తూనే డైరీ తెరిచింది. మొదటి పేజీలోనే నేను నా నోటితో నా బంగారానికి చెప్పలేని నిజాలు అని వ్రాసి ఉంది.
మృదుల మరలా తలెత్తి చైతన్య ముఖంలోకి చూసింది. చైతన్య, చదవండి అన్నాడు దిగులుగా. చైతన్య నోటి నుండి అండి అన్న బహువచన ప్రయోగమే ఏదో అపశకునంగా మదిని కలవరపెడుతుంటే వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదుపులో పెట్టుకుంటూ డైరీ పేజీలు తిరిగేసింది. వినయ్ పెళ్లికి వెళ్లడం దగ్గర నుంచే రాసి ఉన్నాడు చైతన్య. మొదటి 2 పేజీలు చదవగానే తలెత్తి సూటిగా చైతన్య ముఖంలోకి చూడగానే చైతన్య తప్పు చేసినట్లుగా తలదించుకున్నాడు. డైరీని మొత్తం చదివి మూసి పక్కన పెడుతున్న మృదుల ముఖంలో భావాన్ని కనిపెట్టడం చైతన్యకు సాధ్యం కాలేదు. చైతన్య జేబులో పదిలంగా ఉంచుకున్న చిన్న ఎర్ర గులాబీను జాగ్రత్తగా రెక్కలు పడిపోకుండా తీసి మృదుల ముందు మోకాళ్ళ ముందు మోకరిల్లి ఐ లవ్ యూ బుజ్జి అన్నాడు. డైరీని ఒడిలో ఉంచుకుని 2 చేతులు డైరీ మీద ఉంచి నిశ్చేష్టురాలై క్రిందకు చూస్తున్న మృదుల ముఖంలో భావాలు చైతన్యకు అర్థం కావడం లేదు. మృదుల గులాబీని తీసుకోలేదు. ఓ 10 నిమిషాలు పువ్వును అలాగే పట్టుకున్న చైతన్య చేతిలో పట్టు సడలిపోయినట్లుగా చేతిలో గులాబీని క్రిందకు వదిలేశాడు. లేచి నిల్చునేందుకు చాలా శక్తి కూడగట్టుకోవలసి వచ్చింది. నిస్సత్తువగా అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. మరి విష్ణు బావను ఎందుకు తీసుకొచ్చావు? ఇందులో బావకేంటి సంబంధం? సూటిగా చూస్తూ ప్రశ్నిస్తున్న మృదుల ఏకవచన ప్రయోగంలో సాన్నిహిత్యం లేదు. కేవలం బహువచన ప్రయోగానికి నువ్వు పనికిరావు అన్న తక్కువ భావం తప్ప. మృదుల కంఠస్వరంలో ఏకవచనంలో ఉన్న తీక్షణతను గమనించగానే చైతన్య ముఖం అవమానంతో మ్లానమైంది. కుర్చీలో నుంచి లేచి గోడకు ఆనుకుని ఓ కాలు గోడకు వెనుకకు ఆనించుకొని చేతులు కట్టుకుని తల వంచుకొని నిల్చున్నాడు. కానీ తను చెప్పదలుచుకున్నది చెప్పాలనుకున్నట్లుగా గొంతు పెగిలించుకున్నాడు. ఈ పెళ్ళి ఇంత దూరం వచ్చాక ఆగిపోతే నలుగురిలో ఎలా అన్న భావంతో మీరు నన్ను చేసుకోకూడదు. అందుకే ముందు ఇవన్నీ నేను విష్ణుతోనే మాట్లాడాను. పెళ్లి చూపుల రోజు మీ దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకున్న వెంటనే విష్ణుతో మాట్లాడాను. విష్ణు మీ అత్తయ్య మావయ్యను ఒప్పించేందుకు ఇంత టైం తీసుకున్నాడు. ఏ కారణం వలనైనా పెళ్ళి ఆగిపోయిన పక్షంలో మీకు ఇష్టమైన పక్షంలో మిమ్మల్ని చేసుకునేందుకు విష్ణు ఒప్పుకున్నాడు. తను ఎందుకు ఒప్పుకున్నాడో తన నోటి నుంచే వినండి. కాసేపు ఆగాడు. మృదుల ఏమైనా చెప్తుందేమోనన్నట్లు. మృదుల ఎంతకు మాట్లాడకపోయేసరికి మృదుల భావం అర్థమైనట్లుగా నెమ్మదిగా అక్కడి నుంచి కదిలాడు. కాళ్లను బలవంతంగా కదిలిస్తూ మృదులను వదిలి రానని పేచీ పెడుతున్న మనసును అనునయించలేక మృదుల వద్దే వదిలేసి గుమ్మం బయటకు అడుగులేస్తుంటే మృదుల హృదయంలో నుంచి వెలుపలకు అడుగు పెడుతున్నట్లు నైరాస్యం ఆవహించింది. మృదులకు తన మీద తనకే పిచ్చి కోపంగా ఉంది. తన మీద తనకే జాలి వేస్తోంది. రాత్రులు తను నిద్రపోతున్నాననుకుని తన ప్రక్కన పడుకుని కన్నీరు కారుస్తున్న అమ్మ గుర్తుకు వస్తోంది. ముభావంగా పెళ్లి పనులు చక్కబెడుతున్న నాన్న గుర్తుకు వస్తున్నాడు. పెళ్లి ఇష్టం లేదన్నప్పుడు చులకనగా చూసిన అత్తయ్య గుర్తుకు వస్తోంది. నిష్ఠూరంగా చూసిన మామయ్య గుర్తుకు వస్తున్నాడు. దిగులతో నిండిన బావ చూపులు గుర్తుకు వస్తున్నాయి. వారందరి కోసం బోరున ఎడవాలని ఉంది. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తిలో మంచితనాన్ని వెతికిన తన అమాయకత్వానికి జాలి వేస్తోంది. మోసపోవడం అనేది చిత్రమైన బాధ. మోసగించిన వ్యక్తులు కూడా మనసుంటే బాధకు గురవుతారు. కానీ అందులో ఒకంత అవతల వారిని బోల్తా కొట్టించగలిగిన తమ తెలివితేటలకు తమకే తెలియని గర్వం దాగి ఉంటుంది. మోసపోయిన వ్యక్తులు తాము కోల్పోయిన దానికంటే తమ తెలివి తక్కువతనానికి ఎక్కువ సిగ్గుపడతారు. మృదుల ప్రస్తుతం అదే స్థితిలో ఉంది. చైతన్య వెలుపలకు వచ్చి మామిడి చెట్టు క్రింద కుర్చీలో కూర్చుని ఉన్న విష్ణుని చూశాడు. విష్ణు చైతన్యం చూడగానే ఎదురు వచ్చాడు. మృదుల ఏమంది చైతన్య అన్నాడు. నేను వెళ్తున్నాను, మీరు నెమ్మదిగా రండి అన్నాడు చైతన్య భారంగా. లేదు, నేను మాట్లాడతాను మృదులతో, ఇప్పుడే వెళ్ళకు అన్నాడు విష్ణు. చైతన్య మౌనంగా మామిడి చెట్టుకు ఆనుకొని క్రింద కాళ్ళు చాపుకొని కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. విష్ణు మృదులను చూడగానే ఏమైంది మృదుల? చైతన్యను ఏమన్నావు నువ్వు? నేను వద్దని చెప్తున్నా ఆగకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? మృదుల మోము వెలవెలపోయింది. అవును, నేనెంత చెప్తున్నా వినలేదు. మృదుల నన్ను క్షమించదు అన్నాడేంటి మరి? నువ్వేమన్నావు? వెళ్ళిపోయాడా? మృదుల తనలో తను మననం చేసుకుంటున్నట్లు అనుకోసాగింది. నిజంగా వెళ్ళిపోయాడా? ఉన్నట్లుండి ఏడుపు వెల్లవలా రావడంతో చేతులలో ముఖం దాచుకుంది. ఏంటి
నువ్వు వెళ్ళమనలేదా? తనే వెళ్ళిపోయాడా? విష్ణు తెలియనట్లుగా అడుగుతుంటే మృదుల ఊహూ నేనే వెళ్ళమన్నాను అంది ఏడుస్తూనే. మరెందుకు ఏడుస్తున్నావు? ఇంత తేలికగా వదిలేసి వెళ్ళిపోతాడని అనుకోలేదు బావా. నా ప్రేమ కోసం ఇంత కష్టపడినవాడు నన్ను బ్రతిమాలుతాడని అనుకున్నాను, ప్రాధేయపడతాడని అనుకున్నాను. కానీ ఇలా వెళ్ళిపోతాడని అనుకోలేదు. గబుక్కున స్పృహలోకి వచ్చినట్లుగా కుర్చీలో నుంచి లేచి గది వెలుపలకు పరిగెత్తింది. మామిడి చెట్టుకు ఆనుకొని కళ్ళు మూసుకొని ఉన్న చైతన్య మృదుల దుఃఖ స్వరంతో చైతన్య అని పెద్దగా అరవడంతో కళ్ళు తెరిచి చూశాడు. మృదుల తన ముందే పరిగెత్తుతూ వెళ్ళడం చూశాడు. ఏమీ అర్థం కాలేదు. లేచి నిల్చుని చుట్టూ చూశాడు. విష్ణు గది ముందు నవ్వుతూ నిల్చుని ఉండడం చూశాడు. చైతన్య! మరలా మృదుల పిలుపు దుఃఖంలో కూడా వీణానాదంలా ఉంది తన స్వరం. విష్ణు మృదుల వెనకే వడివడిగా నడిచాడు. కాస్త దూరంగా చైతన్య కూడా వారి వెంటే నడిచాడు. చైతన్య! మృదుల స్వరంలో ఈసారి ఆక్రందన వినిపించింది. విష్ణు మృదుల ఏంటిది చిన్నపిల్లలా? మందలింపుగా అన్నాడు. మృదుల ఏడుస్తూ గట్టు మీద చతికిలబడింది. దగ్గరగా ముడుచుకున్న మోకాళ్ళ మీద తల ఉంచి చాలా కఠినంగా మాట్లాడాను బావా. ఎంత బాధపడ్డాడో. గులాబీ ఇస్తుంటే కూడా నేను తీసుకోలేదు. చాలా బాధపడి ఉంటాడు బావా. ఇక తను ఎప్పటికీ రాడు బావా, నాకు తెలుసు. నా కోసం ఫ్రెండ్స్ అందరికీ దూరంగా ఇల్లు తీసుకుని అందరితో సంబంధాలు తెంచుకొని ఇంత కష్టపడితే నేనేం చేశాను? తల వంచుకొని వెక్కిళ్ల మధ్యలో మాట్లాడుతున్న మృదుల స్వరం దయనీయంగా ఉంది. మరి నాది తప్పేగా రోజాను అంత నాజూకుగా పట్టుకోవడం? అనుకోకుండా నా చేతిలో నుంచి జారిపోయింది. ఇంత కష్టపడిన వాడిని గులాబీని అరగంటైనా పట్టుకోలేనా? మృదు గంభీరంగా వినిపించింది చైతన్య స్వరం. మృదుల నాగస్వరం విన్న నాగుపాములా సంభ్రమంగా తలెత్తి చూసింది. ఎదురుగా చైతన్య ప్రపంచాన్ని జయించిన చక్రవర్తిలా పెదవుల మీద గర్వంతో కూడిన నవ్వు తొణికిసలాడుతుండగా మృదుల వైపు సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ నిల్చుని ఉన్నాడు. మృదులకు సంతోషంతో మాట రాలేదు. ఒక్క ఉదుటున లేచి చైతన్యను కౌగిలించుకుంది. నాదే తప్పు, కఠినంగా మాట్లాడాను కదూ అంది. మృదుల చుట్టూ చేతులు వేసి హత్తుకుంటూ ఊహూ నాదే తప్పు. గులాబీని గట్టిగా పట్టుకోవాల్సింది. నన్ను విష్ణుబావును పెళ్లి చేసుకోమంటావా? ఎంత ధైర్యం నీకు? ఆ లఫుట్ గాడిని చండాలపు విధవను చేసుకోమంటావా అని అడిగినట్లుంది తల్లి నువ్వు అడగడం. మీ మధ్య నేనెందుకు టెన్నిస్ బంతిని కావడం? నేను వెళ్తున్నాను, కారు దగ్గర ఉంటాను, నెమ్మదిగా రండి అంటూ విష్ణు వెళ్తూ అన్నాడు. చైతన్య తన నడుము చుట్టూ పెనవేసి ఉన్న మృదుల చేతులను విడదీసి చూపిస్తూ ఆపరేషన్కు అయిన వాళ్ళ సంతకాలు చేయలేదు కదా, మరి ఇదేంటి అన్నాడు. 2 రోజులలో గ్యారంటీగా సంతకాలు చేస్తారుగా అంది మరలా చైతన్య నడుము చుట్టూ చేతులు బిగిస్తూ. చైతన్య మౌనంగా ఉండడం చూసి తలెత్తి చూసింది. ఏంటి ఆలోచిస్తున్నావు అంది. చైతన్య గులాబీ 10 నిమిషాలలోనే చేతిలోంచి ఎందుకు జారిందా అని సాలోచనగా అన్నాడు. అబ్బా, ఆ గులాబీ గురించి ఆలోచించడం మానేయవా? విసుగ్గా అంది మృదుల. నిజమే, ఇక నుంచి ఈ గులాబీ గురించి ఆలోచిస్తాను. మృదుల 2 బుగ్గలను చేతులతో పట్టుకుని మృదువుగా తలను పైకెత్తి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. కానీ ఓ షరతు. మృదుల సున్నితంగా చైతన్య ఛాతీ మీద చేతులు వేసి వెనుకకు నెడుతూ అంది. షరతా? ఏం కావాలి? మీరు ఏం ఆజ్ఞాపించినా తీసుకురావడానికి ఈ దాసుడు సిద్ధంగా ఉన్నాడు రానివారు. ఏం కావాలో చెప్పండి. ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సిగలో ఉంచాలా రాగయుక్తంగా పాడుతూ అన్నాడు. మృదు మధురంగా పాడుతున్న చైతన్య స్వరానికి పరవశించిపోతున్న మనసును కఠినంగా కసురుతూ అవేవి వద్దు కానీ ముందు కూర్చో, నీతో మాట్లాడాలి అంది చైతన్యను నిశితంగా చూస్తూ. అబ్బా, దూరంగా కూర్చుని నీ మాటలు వినాలా? నా వల్ల కాదు. నువ్వు కూర్చో, నీ ఒడిలో తలపెట్టుకొని పడుకొని నీ కళ్ళల్లోకి చూస్తూ నువ్వు చెప్పేది వింటాను. అంతేకాని ఇక నుంచి నీకు ఓ అంగుళం దూరంలో కూడా నేను ఉండలేను మృదులా. మృదుల భుజాలను పట్టి దగ్గరకు లాక్కుంటూ అంటున్న చైతన్యను అందుకే ముందు షరతు వినమంటున్నాను. మరలా దూరంగా జరుగుతూ కాస్త సీరియస్గా ముఖం పెట్టి అంది. సరే, వినేస్తే ఓ పనైపోతుంది. కానీ చెప్పు.
ముందు ఈ విషయం చెప్పు, నువ్వు నాకెందుకు నచ్చావు? అంటే నీలో నాకు నచ్చింది ఏమిటి? మృదుల సీరియస్గా అడిగింది. ఆ విషయం నువ్వు కదా చెప్పాలి, నన్ను అడుగుతున్నావేంటి? లేదు, నీకే తెలుసు. నన్ను ఆకట్టుకునేందుకు ఏం చెప్పావో ఆలోచించు. మృదుల మాటలలో ధ్వనిస్తున్న భావం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ చైతన్య మౌనంగా ఉండిపోయాడు. అంటే నన్ను నీ ప్రేమలో పడివేయడానికి నువ్వు చేసిన ప్లాన్ ఏంటి? నువ్వు నన్ను ఏ విధంగా ఆకర్షించావు? ప్రేమలో పడేయడానికి కాదు, పరిచయం పెంచుకునేందుకు ప్లాను అని చెప్తే బాగుంటుందేమో. ఓ అమ్మాయిని ప్రేమించి ఓ అమ్మాయి ఓ సంవత్సరం రోజులు ఎలాంటి కాంటాక్ట్స్ లేకుండా దూరంగా ఉండాలి అంటే దూరంగా ఉన్నాను అని చెప్పడంతో ఇలాంటి అబ్బాయి ఎంత మంచివాడో అని నాతో మాట్లాడతావో అనుకున్నాను. అంతే. యామ్ ఐ కరెక్ట్? అబ్బా, చిటికి వేయడం రావడం లేదే. నేర్చుకుందువు గానీలే, ఇంకేం పని ఉంటుంది? ఓ సంవత్సరం ప్రాక్టీస్ చేస్తే చిటికి వేయడం వచ్చేస్తుంది. అబ్బే, సంవత్సరం ఎందుకు మృదులా, ఓ 10 రోజులలో నేర్చుకోను తేలికగా అనేస్తూ హఠాత్తుగా ఆగిపోయాడు. ఇందులో ఏదో గూఢార్థం ధ్వనించుచున్నది. ఏమిటది చెప్పమా? పెదవుల మీద చూపుడు వేలుంచుకుని ఆలోచిస్తున్నట్లుగా పైకి చూస్తూ అన్నాడు. షరతు ఏమిటని అడగవా చైతన్య? సీరియస్గా చైతన్య వైపు చూస్తూ అంది. ఇందాకే చెప్పానుగా నీకేం కావాలో చెప్పమని. ఇంకేం కావాలే? మరలా రాగం తీశాడు. సరే చెప్తున్నాను విను. వింటాను బుజ్జి. నీ ఒడిలో తలపెట్టుకొని పడుకొని నీ కళ్ళల్లోకి చూస్తూ నువ్వు చెప్పేది వింటుంటే ఎలా ఉంటుందంటావు? నీకు బాగానే ఉంటుంది, కానీ నేను చెప్పే విషయం వినడానికి నువ్వంత కష్టపడనవసరం లేదు. ఓ 2 అడుగుల దూరంలో ఉండి వింటే సరిపోతుంది. వింటాను, కానీ ముఖంలో ఆ కోపాన్ని తగ్గించి నవ్వుతూ చెప్తే ఆ షరతేమిటో వింటాను. సరేనా బంగారం? మరలా దగ్గరకు రాబోయాడు. దూరంగా ఉండమని చెప్పానా? కోపంగా అంది. కోపమా నా పైన, ఆపవా ఇకనైనా, అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా? మరలా కూనిరాగం తీశాడు. సందర్భానుసారం పాటలు పాడడం బాగా వచ్చు కదూ. షరతు విన్నాక ఏ పాట పాడాలో కూడా నిర్ణయించుకుంటే బాగుంటుందేమో. సరే అయితే షరతేమిటో చెప్పేయి, బుద్ధిగా పొలం గట్టు మీద కూర్చుంటూ అన్నాడు. సంవత్సరం రోజులు ప్రేమించిన అమ్మాయి కోరిక మేరకు దూరంగా ఉన్నావనడంతో నువ్వు నాకు నచ్చావు, కానీ అదేమీ నిజం కాదు, అవునా? అవును, కానీ కాస్త నవ్వుముఖంతో మాట్లాడవు. నువ్వు ఇలా అడుగుతుంటే నేను కోర్టులో వాదిలా, నువ్వు ప్రతివాది తరపు లాయర్లా అనిపిస్తున్నావు. నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన టాపిక్ మారిపోదు. సరే చెప్పు. ఈసారి చేతులు కూడా కట్టుకున్నాడు. ఆ అబద్ధాన్ని ఇప్పుడు నువ్వు నిజం చేయాలి. అంటే? చైతన్య నోరు తెరిచాడు. సాయంత్రం అవుతోంది, దోమలు తిరుగుతుంటాయి. తెరిచిన నోరు మూస్తే బాగుంటుందనుకుంటాను. మృదుల ముఖంలోని తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. నువ్వు నాతో ఎలాంటి కాంటాక్ట్స్ లేకుండా ఓ సంవత్సరం పాటు ఉండాలి. అది పెళ్లి తర్వాత ఉంటావా లేదా పెళ్లికి ముందే ఉంటావా అన్న విషయం నువ్వు నిర్ణయించుకో. చైతన్య నిశ్చేష్టుడయ్యాడు. ఏమంటున్నావు మృదుల? సరిగ్గా అర్థం కాలేదు. కాసేపు అయ్యాక నెమ్మదిగా అడిగాడు. నాకెందుకు నచ్చావో ఆ లక్షణం నీలో ఉందో లేదో నాకు తెలియాలిగా. తెలియాలి అంటే నువ్వు నాకు ఓ సంవత్సరం పాటు దూరంగా ఉండాలి. ఉండగలవా? చైతన్య నివ్వరపోయి మృదుల వైపు చూస్తూ ఉండిపోయాడు. నీ ఇష్టం, పెళ్లికి ముందే అన్నా నాకు అభ్యంతరం లేదు. పెద్దవాళ్లకు ఏదో ఒక కారణం చెప్పి ఆపేద్దాం. లేదా పెళ్ళైన తర్వాత అంటే మాత్రం మన షరతులు ఓ అగ్రిమెంటుగా రాసుకుందాం. ఖచ్చితమైన స్వరంతో అంటున్న మృదులను చూస్తుంటే చైతన్యకు నోరు పెగలడం లేదు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.